జీపీ లేఅవుట్ గురించి ఆల్రెడీ మనం డిస్కస్ చేసినాం. ఫామ్ ల్యాండ్ వెంచర్ గురించి కూడా, ఫామ్ ల్యాండ్ గురించి చెప్పామా? ఫామ్ ల్యాండ్ గురించి కూడా మనం మీకు పూర్తిగా ఇన్ఫర్మేషన్ అనేది తీసుకోవడం జరిగింది. ఇప్పుడు థర్డ్ వన్ వచ్చేసి డిటిసిపి. డిటిసిపి అంటే ఏంటి? ఫుల్ ఫాము డైరెక్టరేట్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్. దీని యొక్క ఫుల్ ఫామ్ మీరు కావాలనుకుంటే మీరు నోట్బుక్ రాసుకోండి. వాటి అంటే దీని యొక్క ఫుల్ ఫామ్ ఏంటి అంటే డిటిసిపి అంటే ఏంటని అడుగుతారు ఎవరైనా సరే. డైరెక్టరేట్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్. ఇది పూర్తిగా ఏంటంటే గవర్నమెంట్ అప్రూవ్ లేఅవుట్. డిటిసిపి అప్రూవ్ లేఅవుట్, గవర్నమెంట్ అప్రూవ్ లేఅవుట్. దీని యొక్క ఆఫీస్ వచ్చేసి ఎక్కడ ఉంది? మాసాప్ ట్యాంక్ లో ఉంది డిటిసిపి ఆఫీస్. ఓకేనా? ఇందులో వచ్చేసి ఏంటంటే డైరెక్టర్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ ఏంటంటే ఇది గవర్నమెంట్ అప్రూవ్ లేఅవుట్. దీని యొక్క ఆఫీస్ వచ్చేసి మాసాప్ ట్యాంక్ లో ఉంది. ఎవరైనా సరే 5 ఎకరాలు కానీ 10 ఎకరాలు కానీ వెంచర్ వేసినప్పుడు ఇది టోటల్గా 100% ల్యాండ్ అనుకోండి. 100% ల్యాండ్లో కేవలం 50% మాత్రమే మనం ప్రాపర్టీ చేసి అమ్మాలి. రిమైనింగ్ 50% టోటల్గా ఏం చేస్తున్నామంటే మనం డెవలప్మెంట్స్కి 35% డెవలప్మెంట్స్ ఉంటుంది. దాంట్లో ఏంది? రోడ్స్ ఇస్తాం కదా మనం, 40 ఫీట్లు కానీ 30 ఫీట్లు కానీ. తర్వాత ఇక్కడ వచ్చే చిల్డ్రన్ ప్లే గ్రౌండ్, స్విమ్మింగ్ పూలు, తర్వాత ఎలక్ట్రిక్ సంబంధించిన కానీ, లేకపోతే కొంచెం వచ్చేసి ఒక 3 ఫీట్లు కానీ 6 ఫీట్లు కానీ ఫుట్పాత్ ఏరియా కానీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, ఎలక్ట్రిసిటీ, ఇవన్నీ సరే అన్ని టోటల్గా ఓల్డ్ వాటర్ ట్యాంక్, ఇవన్నీ మన వెంచర్లో కంపల్సరీ ఇవ్వాలి. దీంట్లో అందుకు 35% మొత్తం డెవలప్మెంట్స్కి ఇది పోతుంది ల్యాండ్. రిమైనింగ్ 15% వచ్చేసి ప్లాట్లు ఇలా ఉంటే ప్లాట్ కనుక దీంట్లో మనం లేఅవుట్ కనుక చూసుకున్నట్లయితే గీత లైన్స్ పెట్టుకుంటుంది. దాంట్లో కొన్ని ప్లాట్లు లైన్స్ పెట్టుకుంటుంది. దీన్నే 15% ల్యాండ్. ఈ లైన్స్ ఉంటున్న ప్లాట్స్ ఏంటంటే మార్టిగేజ్ అన్నట్టు. మార్టిగేజ్ ప్లాట్స్. మార్టిగేజ్ అంటే తెలుగులో అర్థం ఏంటి? కనుక అంటే ఇది గవర్నమెంట్ ఆధీనంలో ఈ యొక్క ప్లాట్లు ఉంటాయి. 15% ప్లాట్స్. ఎందుకు అంటే కస్టమర్కి మనం ఏం చెప్తామంటే కస్టమర్కి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, ఎలక్ట్రిసిటీ, ఓల్డ్ వాటర్ ట్యాంక్, రెవెన్యూ ప్లాంటేషన్, చిల్డ్రన్ ప్లే గ్రౌండ్, తర్వాత వచ్చేసి ఓల్డ్ వాటర్ చిల్డ్రన్ ప్లే గ్రౌండ్, తర్వాత వచ్చేసి పార్క్, స్విమ్మింగ్ పూల్. ఒక టోటల్గా ఇది ఏంటంటే గేటెడ్ కమ్యూనిటీ వెంచర్స్లో ఇవన్నీ మనం డెవలప్మెంట్స్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇచ్చేస్తాము. ఒక కస్టమర్ వచ్చేసి అక్కడ నివాసం ఉండడానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్కటి ప్లాట్ కొనుక్కున్నాడంటే కరెంటు, నీళ్లు, డ్రైనేజీ, పార్కు, ఎవ్రీథింగ్ అనేది డిటిసిపి లెవెల్స్లో ఉంటాయి. మీరు చూడండి కర్టింగ్ స్టోన్స్ అయితే రోడ్కి ఇరువైపులో మొత్తం ఇట్లా రాళ్ళు పెట్టి దానికి ఎల్లో కలర్, బ్లాక్ కలర్ ఇట్లా మార్క్ చేసి పెట్టుకుంటారు. మంచి డిజైన్గా మంచి డెవలప్మెంట్ ఏరియాలో కాలనీస్లలో ఉంటాయి కదా, వెంచర్స్లలో మంచిగా డెవలప్ చేసి ఉంటాయి. దాంట్లో ఓల్డ్ వాటర్ ట్యాంక్ ఉంటాయి, పార్క్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. తర్వాత చిల్డ్రన్ ప్లే గ్రౌండ్, దాంట్లో చిల్డ్రన్ ఆడుకోవడానికి జారుబండ లాంటివి రకరకాలుగా ఉంటాయి అన్నట్టు. ఇవన్నీ డెవలప్మెంట్స్ అనేది మనం 100% చేయాలి. దాంట్లో వచ్చేసి ఖచ్చితంగా మెయిన్ రోడ్ వచ్చేసి 40 ఫీట్లు ఉంటుంది. ఇన్నర్ రోడ్ వచ్చేసి మినిమం 30 ఫీట్లు ఉంటుంది. ఎకరాలు కనుక 50 ఎకరాలు 100 ఎకరాలు అంటే మెయిన్ రోడ్ వచ్చేసి 60 ఫీట్లు ఉంటుంది. ఇన్నర్ రోడ్ వచ్చేసి 40 ఫీట్లు కానీ 33 ఫీట్లు కానీ 30 ఫీట్లు కానీ వీళ్ళ రోడ్స్ అనేది ఇస్తారు. కొంత కస్టమర్స్ ఏం చేస్తారు, కొంతమంది బ్లాక్ టాప్ రోడ్ ఇస్తారు, బీటీ రోడ్స్ అంటారు. బ్లాక్ టాప్ రోడ్స్ అంటే ఏంది? మనం డాంబర్ రోడ్స్ అంటాం కదా, బ్లాక్ టాప్ రోడ్స్. ఓకే, డాంబర్ రోడ్స్ ఇస్తాం, బ్లాక్ టాప్ రోడ్స్ ఇస్తాం. కొంతమంది వచ్చేసి ఏం చేస్తారు, సీసీ రోడ్స్ ఇస్తారు వెంచర్లో. వాళ్ళ ఇష్టం డెవలప్మెంట్స్ అనేది. బ్లాక్ టాప్ రోడ్స్ కానీ సీసీ రోడ్స్ కానీ ఇస్తారు. ఎకరాలను బట్టి ఇలా ఎక్కువ ఎకరాలు అయితేనేమో మెయిన్ రోడ్ 60 ఫీట్లు, ఇన్నర్ రోడ్ 40, 33 ఈ విధంగా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అర్థమవుతుంది మేడం? దీంట్లో డెవలప్మెంట్స్ డాంబర్ రోడ్, బ్లాక్ టాప్ కానీ సీసీ రోడ్స్ కానీ ఇవి కానీ ఇవ్వడం జరుగుతుంది.
జరుగుతూ ఉంటుంది అన్నట్టు. ఇవన్నీ డెవలప్మెంట్స్ అన్నీ మనం ఇస్తాము. ఇవన్నీ కంప్లీట్ అయిన తర్వాత ఆ రిమైనింగ్ 50% ల్యాండ్ అనేది ఏమవుతుందంటే గవర్నమెంట్ రిలీజ్ చేస్తుంది. అప్పుడు మనం ప్లాట్స్ అమ్మేసి కస్టమర్లకు రిజిస్ట్రేషన్ చేయడానికి వీలుంటుంది. అంతకంటే ముందే కనుక ఈ యొక్క ప్లాట్ అనేది మనం సబ్ రిజిస్టర్ ఆఫీస్ కాడికి వెళ్ళి ఇది ఫలానా సో వ్యక్తికి మనం రిజిస్ట్రేషన్ చేద్దామన్నా కూడా అది మార్టిగేజ్లో ఉంది కాబట్టి రిజిస్ట్రేషన్ కాదు. డెవలప్మెంట్స్ అన్నీ కంప్లీట్ అయిపోయి ఇవన్నీ మేము ఏదైతే ప్రామిస్ చేసామో మేమైతే డీసీపీ యాజ్ పర్ డీసీపీ నాన్ సర్వే కానీ డెవలప్మెంట్ చేసామో అవన్నీ డెవలప్మెంట్స్ కంప్లీట్ అయిన తర్వాతనే మార్టిగేజ్ అనేది రిలీజ్ అవుతుంది. సో దాంట్లో కస్టమర్లకు ఏంటి అంటే పూర్తి నమ్మకం, విశ్వాసం, గవర్నమెంట్ అప్రూవల్ ఎవరు తీసుకుంటే బాగుంటుంది, ఇంకొకటి లోన్ సొసైటీలో డెవలప్మెంట్స్ ఉంటాయి అన్న ఉద్దేశంతో దీంట్లో ఎక్కువ కొనడానికి ఆస్కారం చూపిస్తారు. ఫామ్ ల్యాండ్లో గజం 3,000 ఉంటే ఇందులో వచ్చేసి గజానికి ఏం చేస్తారంటే 2,000, 3,500 కానీ ఎక్కువ పెట్టి ఫస్ట్ ఏరియాకి 5,500 ఎక్కువ పెడతారు. 5,500 కావచ్చు, దానికి డబల్ కూడా పెట్టేటువంటి ఆస్కారం ఉంటుంది. అదే వెంచర్ ఇవన్నీ డెవలప్మెంట్ సీఎం కదా ఫామ్ ల్యాండ్లో. ఫామ్ ల్యాండ్ ఇవన్నీ ఇస్తామా, అండర్ డ్రైనేజీ, ఎలక్ట్రిసిటీ, ఓవర్ వాటర్ ట్యాంకు, చిల్డ్రన్ ప్లే గ్రౌండ్, ఇవన్నీ ఏమి ఇవ్వవు. ఏదన్నా మనకు ఏదన్నా క్రాస్ ముక్క కనుక ఇలా ఉంటే మనం ప్రార్థన చేయలేం కదా, కావాలనుకుంటే దీంట్లో కొంచెం పార్క్ ఏరియా ఎక్కిస్తాం. ఇది ఇచ్చినా కూడా ఇది అన్అఫిషియల్గా మాత్రం కాదు. సో టీటీసీపీ వెంచర్లో వరంగల్ కార్డ్స్ కొనుక్కున్న వాళ్ళకి లోన్స్ కూడా వచ్చేటువంటి ఆస్కారం ఉంటుంది. ఏది నియర్ బై హైదరాబాద్ లేదు, కొంచెం లాంగ్లో అనుకోండి, ఆ లోన్స్ ఎవరైనా ఇవ్వాలనుకున్నా డిపెండ్స్ ఆన్ బ్యాంక్స్ని బట్టి ఉంటుంది. ఆ బ్యాంక్ వాళ్ళు ఇవ్వాలా వద్దా, లాంగ్ ఉంది కదా అని అనుకుంటే వాళ్ళు ఇవ్వరు. సో దీనికి ముందే ఏం చేస్తారంటే ఎల్ఆర్ఎస్ అనేది ముందే కట్టేస్తారు. దీని టోటల్ ఓవరాల్ వెంచర్కి మొత్తంకి డెవలప్మెంట్ ఛార్జెస్ అని ఉంటున్నాను. డెవలప్మెంట్ ఛార్జెస్ పర్ ఎకర్కి 10 లక్షలు గవర్నమెంట్ మినిమం చెప్తున్నాం. 5 ఎకర్ ఇస్తే 50 లక్షలు గవర్నమెంట్ డెవలప్మెంట్ ఛార్జెస్ కట్టాలి. అందుకనే దానికి దీనికి రేట్ అనేది ఎందుకు డిఫరెంట్ ఉంటుంది అనేది చెప్తున్నా. దీంట్లో అన్నీ అవైలబుల్ ఉంటుంది. ముందుగానే ఫస్ట్ ల్యాండ్ కొనుక్కున్నప్పుడు రైతుల నుంచి ల్యాండ్ కొనుక్కున్నప్పుడు వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూమి లెక్క అంటే నాలా కన్వర్షన్ చేసి ఆ తర్వాత నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మొత్తం లేఅవుట్ మొత్తానికి ఎల్ఆర్ఎస్ ఫుల్ పేమెంట్ కట్టి అప్పుడు ఏం చేస్తారంటే టీటీసీపీకి కానీ హెచ్ఎండిఏకి కానీ అక్కడ ఏరియాని బట్టి ఇలా అప్రూవల్స్కి వెళ్తూ ఉంటున్నాను. ఇది కట్టుకున్న తర్వాత దీనికి వెళ్తే అప్పుడు ఏం చేస్తారంటే పిఎంపి నెంబర్ ఇస్తారు. ఫస్ట్ అప్లికేషన్ నెంబర్ ఇస్తారు. మనం అప్లికేషన్ పెట్టుకుంటాం కదా, మేము ఈ యొక్క ప్రాజెక్ట్ సంబంధించి వెంచర్ వేస్తున్నాం, దీనికి సంబంధించి అప్లోడ్ చేయాలంటే వాళ్ళు ఏం చేస్తారంటే మనం ఇచ్చినటువంటి అప్లికేషన్కి ఒక అప్లికేషన్ నెంబర్ ఇస్తారు. ఆ అప్లికేషన్ నెంబర్ ఇచ్చిన తర్వాత టెంపరరీ లేఅవుట్ పర్మిషన్ నెంబర్ ఇస్తారు. తర్వాత వచ్చేసి లాస్ట్లో ఫైనల్ ఎల్పి నెంబర్ ఇస్తారు. ఈ నెంబర్ వచ్చేసి ఎగ్జాంపుల్ 18 ఉంటే 2026 టీటీసీ రేపు అడిగారు కదా. ఇక్కడ లాస్ట్ వచ్చేసి సంవత్సరంలో ఇది సీరియల్ నెంబర్ ఈ విధంగా ఉంటుంది. క్లియర్ అన్నట్టు వాళ్ళు ఎవరన్నా కొట్టుకున్నా చెక్ చేసుకున్నా కూడా దీనికి గవర్నమెంట్ అనేది అన్ని డెవలప్మెంట్ ఛార్జెస్ తీసుకొని లేఅవుట్ పర్మిషన్ అనేది ఇవ్వడం జరిగింది. ఇందులో పూర్తిగా రెసిడెన్షియల్గా ఇల్లు కట్టుకోవడానికి అర్హులే. ఇదే వెంచర్ల నుంచి ఎలాంటి గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ కానీ రోడ్స్ కానీ ఇంకా ఏమీ కూడా వెళ్ళేటువంటి ఆస్కారం ఉండదు. అలా అవుతున్నా ఫామ్ ల్యాండ్కి టీటీసీకి జీపీకి తేడా, జీపీకి ఫామ్ ల్యాండ్కి తేడా అర్థమైందా అశ్విన్ మేడం? అర్థమైందా? అర్థం కాలేదా? ఫామ్ ల్యాండ్కి టీటీసీకి తేడా ఏంటి, దానికి దీనికి రేట్ విషయంలో కూడా 3,000 ఉంటే ఇక్కడ 6,000 ఉంటుందని చెప్పారు. ఎందుకు? బికాజ్ ఆఫ్ ఇక్కడ ఓన్లీ 50% మాత్రమే
ప్లాటింగ్ చేసుకొని అమ్మాలి. ఇక్కడ మాత్రం 60 చేసుకోవచ్చు, 70 చేసుకోవచ్చు, 80 చేసుకోవచ్చు, 90 చేసుకోవచ్చు. అవసరం అనుకుంటే ఎంతనైనా సరే ఒక ఓన్లీ 10%కే రోడ్డు వదిలిపెట్టి ఒక 10% ఇప్పుడే వదిలిపెట్టి లేదా యాజ్ పర్ రూల్ ప్రకారం 30 ఫీట్ల రోడ్లే మనం 100% ఇవ్వాలి. కాబట్టి ఒక 80% కూడా వాళ్ళు ప్లాట్లు చేసుకొని అమ్ముతా ఉంటారు. దీంట్లో డెవలప్మెంట్స్ అనేది ఉండదు. దీంట్లో 100% డెవలప్మెంట్స్ ఉంటాయి. 50% మనం ప్లాటింగ్ చేసుకొని రిమైనింగ్ మొత్తం టోటల్గా ప్లాటింగ్ అనేది చేసుకొని రిజిస్ట్రేషన్ చేసుకొని అమ్ముకోవచ్చు. లేఅవుట్ అనేది చూసుకోవచ్చు. తర్వాత కూడా గీతలు ఉంటాయి. మీరు ఎక్కడైనా చూడండి, కొన్ని గీతలు ఉన్న లేఅవుట్స్ ఉంటాయి చూడండి, మీకు చూపిస్తున్న తర్వాత అవి మార్టిగేజ్ ప్లాట్స్ అంటారు. DTC ఇది ఎక్కడ ఇస్తారంటే HMD పరిధి కాకుండా రెసిడెన్షియల్ జోన్స్. ఇప్పుడు విలేజ్ ఉంది కదా, యాదాద్రి భువనగిరి జిల్లా ఉంది, పోచంపల్లి ఉంది. పోచంపల్లి దగ్గర వెంచర్ చేయాలా, ఎక్కువ డబ్బులు ఖర్చు కాకుండా, ఎక్కువ డబ్బులు ఇన్వెస్ట్మెంట్ కాకుండా వీళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ DTCకి వెళ్దామని ప్లాన్ చేస్తారు. లేదు వాళ్ళు చెప్పి HMDకి వెళ్ళండి అంటే HMDకి వెళ్తే ఇంకా ఛార్జెస్ ఎక్కువగా అవుతాయి. సిటీ సెంటర్ నాగపల్లి నుంచి ఎటు చూసిన 60 కిలోమీటర్ వరకు HMD పరిధి అన్నట్టు. అంటే భువనగిరి, చౌటుప్పల్, షాద్నగర్, తర్వాత వచ్చేసి సంగారెడ్డి, గజ్వేలు ఇలా రౌండ్గా ఉంటుంది. 60 కిలోమీటర్ల వరకు చౌటుప్పల్ అక్కడ వరకు ఎవరైనా వెంచర్ వేస్తే HMD పర్మిషన్ తీసుకోవాలి. రెసిడెన్షియల్ జోన్లో ఉంటేనే. జోన్లు 20-25 రకాలుగా ఉంటుంది. అందులో చూసుకోవాలి. మనం ల్యాండ్ కొనుక్కునేటప్పుడు చూసుకుంటారు వాళ్ళు ఏం ల్యాండ్, రెసిడెన్షియల్ ల్యాండ్, ఇండస్ట్రియల్ జోనా, లేకపోతే అర్బన్ జోనా, కన్జర్వేషన్ జోనా, ఇక్కడ మనం ఇల్లు కట్టుకోవడానికి లేదా గవర్నమెంట్ ఇక్కడ ల్యాండ్ కొనుక్కుంటే అప్రోచ్ ఇస్తా లేదా వెంచర్ వేయొచ్చా. మరి ఎక్కడ పడితే అక్కడ ఎందుకు వెంచర్ వేయరు? మీకు అనిపిస్తుంది కొంత ఉంటాయి, ఈడ వెంచర్ వేయచ్చు కదా, ఆడ వెంచర్ వేయచ్చు కానీ ఎక్కడ పడితే అక్కడ అన్ని దిక్కులో పర్మిషన్స్ అనేది ఇవ్వరు. కొన్ని ఏమవుతుందంటే ఫామ్ ల్యాండ్ వెంచర్ కానీ కాంపౌండ్ వెంచర్ కానీ వేసినా కూడా గవర్నమెంట్ దాంట్లోకి రోడ్ తీస్తుంది. గవర్నమెంట్ రోడ్ తీస్తే ఏం చేస్తారు, నెట్ పట్టుకుంటారు అయ్యో అని. అప్పుడు ఏం చేస్తారంటే మార్కెట్ వాల్యూ వచ్చేసి 1000 రూపాయలు ఉందనుకోండి గదానికి, దానికి 2 రేట్లు ఎక్కువగా కలిపి గవర్నమెంట్ ఇస్తుంది. గదానికి 3000 లేక మన అశ్విని మేడ 200 గదాలు కొడితే 3000 into 200 గదాలు ఎంత 6 లక్షల రూపాయలు గవర్నమెంట్ ఇస్తుంది. కానీ అక్కడ డిమాండ్ వచ్చేసి ఎంత ఉంది, గదానికి 7000 ఉంది. అలా ఓన్లీ మార్కెట్ వాల్యూ 3 రేట్లు మాత్రమే ఇస్తారు. అక్కడ 7000 ఉంది సార్, నాకు 7000 కట్టేయండి కట్టేది. కాబట్టి చూసుకొని మనం ప్రార్థన